యేసుక్రీస్తు వారి పుట్టుక అనగానే కొంతమంది మనకు గుర్తుకు వస్తారు. అందులో తండ్రిగా వ్యవహరించటానికి ఉన్నటువంటి యోసేపు గారు, అలాగే లోకరక్షకుడికి అవయవ నిర్మాణం కొరకు గర్భాన్ని ఇచ్చినటువంటి మరియ తల్లి, అదేవిధముగా ఆయన పుట్టుకను మరి సంతోషంగా గానాలు చేసేటువంటి గొల్లలు, అదేవిధముగా ఆయన ఒక రాజు, ఆయన గొప్పవాడు అని తెలియచేయటానికి మరి ఆయనను పూజించటానికి వచ్చిన జ్ఞానులు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అనేవి మనకు కనిపిస్తాయి. క్రీస్తు వారి పుట్టుకలో ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా లేదా చాలా కాలం నుంచి కూడా ఇలాంటి విషయాలన్నీ విని ఉంటాం. అయితే ఈరోజు మరి యేసుక్రీస్తు వారి పుట్టుకలో ప్రధాన పాత్రను పోషించిన మరి యోసేపు గారు, ఆయన గురించిన కొన్ని విషయాలు మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి రాసింది, సువార్తను రాసిన నలుగురిలో యేసుక్రీస్తు వారి పుట్టుకను రాసింది ఇద్దరండి. ఎవరు అని అంటే, ఒక ఆయన మత్తయి గారు అయితే, రెండో ఆయన లూకా గారు. వీళ్ళిద్దరూ మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించినటువంటి ఆ సన్నివేశాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయటం జరిగింది. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా, మార్కు గారు రాయలేదు. డైరెక్ట్గా ఆయన యేసుక్రీస్తు వారు పెద్దవాడైన తర్వాత మరి ఆయన సువార్త ఏ విధంగా ప్రారంభించబడింది ఏంటి అనే విషయాలు మార్కు గారు రాశారు. ఏమండి, ఎందుకంటే మార్కు గారు పేతురు గారి దగ్గర ఉండి ఆయన చెబుతూ ఉంటే రోమాలో మరి దేవుని వాక్యం సువార్త తొందరగా వెళ్ళటానికి ఇక ఈ విషయాలన్నీ మరి ముందు జరిగిన విషయాలను ప్రస్తావించకుండా డైరెక్ట్గా సువార్త అనేది మరి యేసుక్రీస్తు వారు పెద్దవాడైన తర్వాత ఏమేమి జరిగినాయి అనేది మార్కు గారు పేతురు గారి సహాయంతో ఆయన రాశాడు. అదేవిధంగా యోహాను గారు కూడా యేసుక్రీస్తు వారి పుట్టుకను గురించి రాయలేదు. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు వారు మరి చనిపోయిన 60 సంవత్సరాలకు యోహాను గారు సువార్తను రాస్తారు. అంటే లాంగ్ టైం అన్నమాట. ఈ లాంగ్ టైంలో ఇక అవన్నీ ప్రస్తావించకుండా యేసుక్రీస్తు వారి పెద్దవాడైన తర్వాత జరిగిన సన్నివేశాల గురించి ఆయన రాస్తాడు. ఇకపోతే వీళ్ళిద్దరు మాత్రం, మత్తయి గారు, లూకా గారు, వీళ్ళిద్దరు మాత్రం యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చిన కొన్ని సంగతులు మరి రాయటం జరిగింది. అందులో మత్తయి గారు ఎవరిని ఉద్దేశించి రాశారు అని అంటే, యూదులను దృష్టిలో పెట్టుకొని మత్తయి గారు మరి ఆ పుట్టుక సన్నివేశాలు కానీ లేదా సువార్త అనేది రాయటం జరిగింది. ఇకపోతే లూకా గారు, ఆయన అన్యుడు కనుక మరి అన్యజనులకు ఈ విషయం వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలతో మరి లూకా గారు ప్రపంచానికి యేసుక్రీస్తు వారి పరిచయం ఇలా ఉండాలి అని లూకా గారు ఏం చేశారంటే, ఆయన పుట్టుకను ఎన్నో చారిత్రక ఆధారాలతో ఆయన రాస్తారు. అందుకే లూకా సువార్తలో చూడండి, ఎక్కువగా అన్యజనుల గురించిన ప్రస్తావనలు ఉంటాయి. మత్తయి సువార్త చూడండి, ఎక్కువగా యూదుల గురించిన ప్రస్తావన అనేది ఎక్కువగా అందులో కనిపిస్తుంది. ఇకపోతే మత్తయి గారు మరి యూదుడు కాబట్టి, యూదులైన వాళ్ళు పురుషులకు ఎక్కువగా మరి వాల్యూ ఇస్తూ ఉంటారు. అంటే పురుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. అందుకని మత్తయి గారు ఎక్కువగా యోసేపు గారి గురించిన చాలా విషయాలు ఆయన ప్రస్తావిస్తారు. లూకా గారు మరియ తల్లి గురించినటువంటి విషయాల్ని ఎక్కువగా ఆయన ప్రస్తావిస్తారు. ఇలా ప్రియమైన దేవుని వల్లరా, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక విషయంలో మరి ఒకరు రాసింది ఇంకొకళ్ళు ప్రస్తావించకపోవటం, ఆయన రాసింది ఈయన ప్రస్తావించకపోవటం, ఇలాంటివి ఉంటాయి. అదేవిధముగా యేసుక్రీస్తు వారు ఒక రాజు అని చెప్పటానికి మత్తయి గారు జ్ఞానుల విషయం తీసుకొని వస్తే, లూకా గారు ప్రపంచంలో ఎవరికైనా యేసుక్రీస్తు వారు అవసరం అనటానికి ఆయన
మరి ఆ రోజుల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు అని అంటే, గొల్లలు లేదా గొర్రెలు కాచుకునే వాళ్ళు అని అంటే ఒక చులకని భావం ఉండేదన్నమాట. ఒక చులకని భావం, వాళ్ళని తొందరగా నమ్మేవాళ్ళు కాదు. అటువంటి పరిస్థితులు. అంటే మరి లూకా గారు ఇదిగో తృణీకరింపబడిన వారికి కూడా యేసుక్రీస్తు వారు అవసరం అనేటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని గొల్లల గురించినటువంటి విషయాలను, గొర్రెల కాపరుల గురించినటువంటి విషయాలను లూకా గారు ప్రస్తావిస్తారు. ఇలా ప్రియమైన దేవుని వల్లరా మత్తయి గారు, లూకా గారు ఇవి రెండు కలుపుకుంటేనే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే మత్తయి గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు, లూకా గారు మరికొన్ని విషయాలు ప్రస్తావించారు. ఇవి రెండు కలుపుకుంటూ చదివినప్పుడే, అంటే మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు, అలాగే లూకా సువార్త 1-2 అధ్యాయాలు, ఇవి రెండు చక్కగా కలుపుకొని చదువుకున్నప్పుడే అసలు ఆయన పుట్టుకలో ఏం జరిగింది, ఎలాంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి, ఇవన్నీ కూడా మనకు చక్కగా అర్థమవుతాయి అన్నమాట. కనుక మీరు ఎప్పుడైనా ఆయన పుట్టుక గురించి చదువుకోవాలి అనుకుంటే చక్కగా ఇవి 2 అధ్యాయాలు అవి 2 అధ్యాయాలు కానీ కలిపి చదువుకోగలిగితే ఒక మంచి క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా మత్తయి సువార్త చూద్దాం. ఎందుకంటే యోసేపు గారి గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కనుక మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త మనం చూడగలిగితే 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననం, ఆ విధానం ఎలా జరిగింది అని ప్రస్తావిస్తూ, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు అని ఇక్కడ రాయబడింది. వారు ఏకము కాకమునుపు అంటే ప్రదానం చేయబడింది, కానీ వాళ్ళిద్దరూ ఏకము కాలేదు. అలాగని వీళ్ళిద్దరూ ఏమని పిలువబడుతున్నారు చూడండి. 19వ వచనంలో మొట్టమొదటి మాట, ఆమె భర్త అయిన యోసేపు అని ఉంది చూడండి. ఇక్కడ 3 విషయాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, యోసేపు మరియా ఇద్దరు భార్యాభర్తలుగా పిలువబడుతున్నారు. అర్థమైందా? భార్యాభర్తలు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ప్రదానము చేయబడిన వారు. మూడో విషయం ఏంటంటే వాళ్ళు ఏకము కాలేదు. అసలు ఈ మూడిటికి ఏమైనా సంబంధం ఉందా? ఏమండి? ప్రదానం చేయబడింది అంటున్నారు, మళ్ళీ భార్యాభర్తలు అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు? వాళ్ళు ఏకం కాలేదు అంటున్నాడు. కనుక అసలు ఈ 3 విషయాలు ఏదో సంబంధం లేని విధంగా ఉన్నాయి, కానీ సంబంధం ఉంది. అది తెలుసుకోవాలి అని అంటే యూదుల సంస్కృతి ఏంటో మనకు తెలియాలి. యూదుల యొక్క సంస్కృతి. ప్రియమైన దేవుని వల్లరా జనరల్గా వివాహంలో 3 స్టెప్లు ఉంటాయి, అంతేనా? 3 స్టెప్లు ఏంటిది? ఒకటి నిశ్చితార్థం చేస్తారు, తర్వాత ప్రదానం చేస్తారు, ప్రదానం చేసిన ఒక రోజుకో కొన్ని గంటలకో తర్వాత వివాహము చేస్తారు. వివాహం చేసిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళిద్దరు చేతులు పట్టించి అందరికి చూపించి, ఇక నుండి వీళ్ళిద్దరు ఎవరు? భార్య భర్తలు అని పబ్లిక్గా ఆయన అనౌన్స్మెంట్ చేస్తాడు. ఇక నుంచి వాళ్ళు భార్యాభర్తలుగా పిలువబడతారు అని ఆయన చెప్తాడు. ఏమండి? ఇది పెళ్లిలో జరిగే ప్రాసెస్, మనకందరికీ తెలిసినటువంటి విధానం. అయితే ప్రియమైన దేవుని వల్లరా యూదుల సంస్కృతి ఎలా ఉంటుంది అని మనం ఆలోచిస్తే దానికి ముందుగా ఒక విషయం చెప్తాను. అదేంటి అని అంటే మొన్నటి వరకు కూడా, అంటే కొంతకాలము క్రితము వరకు కూడా రాజస్థాన్లో ఎలా ఉండేది పరిస్థితి అని అంటే రాజస్థాన్లో ఎలా ఉండేది పరిస్థితి అని అంటే నిశ్చితార్థం ఎప్పుడు చేస్తారు తెలుసా? వాళ్ళు 3 నెలల పాపకి 7 నెలల బాబుకి నిశ్చితార్థం చేస్తారు. ఒక ప్రాంతంలో ఇప్పుడు దాన్ని తీసేసారులేండి, చాలా వాళ్ళకి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పద్ధతులు తీసేశారు. ఏమండి? 3 నెలల పాపకి 7 నెలల బాబుకి నిశ్చితార్థం చేసేవాళ్ళు. మరి పెళ్ళి ఎప్పుడు చేసేవాళ్ళు అని అంటే 12, 13 వచ్చేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఇక తండ్రులు తల్లులు ఎప్పుడయ్యేవాళ్ళు అంటే 15, 16కే తల్లిదండ్రులు అయ్యేవాళ్ళు.
ఎట్లాగా ఇలాంటి పరిస్థితి మన దేశంలో ఉండింది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, యూదుల సంస్కృతి అసలు వాళ్ళకి నిశ్చితార్థం ఎప్పుడు జరిగిద్ది, ప్రధానం ఎప్పుడు జరిగిద్ది, వివాహం ఎప్పుడు జరిగిద్ది అని అంటే, యూదుల యొక్క సంస్కృతి ఎలా ఉంటుంది అని అంటే, అమ్మాయి అయితే 5 సంవత్సరాలు, అబ్బాయి అయితే 7 సంవత్సరాలు అయితే నిశ్చితార్థం చేసేసేవాళ్ళు. అంటే ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి, ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇస్తున్నాము అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నిశ్చితార్థం చేసేసేవాళ్ళు. అంటే సుమారుగా వాళ్ళ వయసు మనం ఆలోచిస్తే, అమ్మాయికి 1వ తరగతి వెళ్తా ఉంటే అబ్బాయి 3వ తరగతో 4వ తరగతో పోతా ఉంటారు. అంటే ఆ వయసులో వాళ్ళకి నిశ్చితార్థం చేసేవాళ్ళు. మళ్ళీ ప్రధానం ఎప్పుడు చేసేవారు అని అంటే, మరి ఆడపిల్లలు మెచ్యూర్ అవుతా ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే, ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ అయినటువంటి సంవత్సరానికి ఎవరినైతే అనుకున్నారో ఆ అబ్బాయితో ప్రదానం చేస్తారు. జనరల్గా ఆడపిల్లలు ఎప్పుడు మెచ్యూర్ అవుతారు? ఒక 13, 14, 12 నుంచి 12, 13, 14 ఆ వయసులో ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు. ప్రదానం చేసి ఏమని అనౌన్స్మెంట్ చేస్తారంటే, మీరు ఇప్పటి నుంచి భార్యాభర్తలు, కానీ మీ ఇద్దరు ఏకం కాకూడదు. ఎప్పటి వరకు? సంవత్సరం దాకా భార్యాభర్తలుగా పిలువబడతారు, కానీ మీ ఇద్దరు ఏకం కాకూడదు అనేటువంటి రూల్ ఉంది. పొరపాటున ఏకమైతే ఏం చేస్తారు అన్నారు అనుకోండి, మీరు ఏకమవుతున్న విషయం ఎవరికైనా ఒకళ్ళు ఇద్దరు సాక్షులుండి వీళ్ళిద్దరు కలుసుకుంటున్నారండి అంటే, వీళ్ళిద్దరూ కూడా ఒక రూమ్లో ఉంటున్నారు లేదా కలుసుకుంటున్నారు ఇళ్ళు అనేటువంటి ఒకళ్ళు ఇద్దరు సాక్షులు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే, వాళ్ళిద్దరిని ఊరు వెలుపలికి తీసుకుని వెళ్ళిపోయి రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందుకని సహజంగా ప్రధానమైన సంవత్సరం దాకా వాళ్ళు ఏకం కాకూడదు. ఆ తర్వాత పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఏకం అవుతారు. ఇది యూదుల యొక్క సంస్కృతి. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? ప్రదానం చేయబడ్డారు గనుక ఏమని పిలువబడ్డారు వాళ్ళు? భార్యాభర్తలు. మళ్ళీ ఏకం కాలేదా అని అంటే ఏకం కాలేదు. ఎప్పటి వరకు ఏకం కాకూడదు? 1 సంవత్సరం దాకా ఏకం కాకూడదు. కనుక వాళ్ళిద్దరూ ఏకము కాక మునుపు. ఇకపోతే ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. మరియమ్మకి ఎంత ఏజ్ ఉంటుంది, యేసేపుకి ఎంత ఏజ్ ఉంటుంది? ఏమండి, మరియమ్మకి ఏజ్ ఎంత ఉంటుంది, యేసేపుకి ఎంత ఏజ్ ఉంటుంది? మరియమ్మ తల్లి మహా అయితే ఎంత ఎక్కువ ఏజ్ వేసుకున్నా 15 సంవత్సరాలు మరియమ్మకు ఉంటుంది. అర్థమైందండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అంటే మీ ఇంట్లో అమ్మాయి ఉంటే 10th క్లాస్ చదువుకునే అమ్మాయి. అర్థమైందా? 10th క్లాస్ చదువుకునే అమ్మాయి. అర్థమైందా? మరి యేసేపుకి ఎంత ఏజ్ ఉంటుంది? ఆమెకంటే ఒక 2-3 సంవత్సరాలు వేసుకుంటే ఒక 17, 18 అంటే ఒక ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయి, ఒక 10th క్లాస్ చదువుకునే అమ్మాయి, ఒక ఇంటర్మీడియట్ చదువుకునే అబ్బాయి. ఈ ఏజ్ ఎందుకు గుర్తు చేస్తున్నాను తెలుసా? ఈ వయసులో ఉన్న వాళ్ళు, ఆ మరియ తల్లి కానీ యేసేపు కానీ అంత చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఎంత ఆత్మీయంగా ఉన్నారో చెప్పటానికి గుర్తు చేస్తున్నాను. ఏమండి, నువ్వు పురుషుని ఎరుగని దానివి కానీ నువ్వు గర్భవతివి అనగానే అర్థం చేసుకుంది దేవుని మాటలను, దేవదూత మాటలను అర్థం చేసుకున్న ఒక గొప్ప జ్ఞానవంతులలా కనపడుతుంది ఒక మరియ. ఆ వయసులో 15 సంవత్సరాల వయసు సుమారు. ఏమండి, ఇదిగో ఆమెను చేర్చుకో అన్న మాటకి 17-18 సంవత్సరాల వయసున్న ఒక యోసేపు ఎంత మెచ్యూర్ మైండ్తో ఆలోచించి ఆమెను చేర్చుకున్నాడో చూడండి. మీ పిల్లలు ఇంత ఆత్మీయంగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా వాళ్ళు ఇంత ఆత్మీయంగా ఉన్నట్టు మీకు తెలుసా? ఏమండి, బైబిల్ చదవమంటే బైబిల్ చదవరు, ప్రార్థన చేసుకోమంటే ప్రార్థన చేసుకోరు, దేవుడు అంటే భయం భక్తి ఉండదు. మీ పిల్లలు, ఆ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో తల్లిదండ్రులుగా మీకే ఎక్కువ తెలుసు. అర్థమైందా? అంటే ఆ వయసులో ఉన్నటువంటి ఒక మరియ తల్లి, ఆ వయసులో ఉన్న ఒక యోసేపు
దేవుని యందు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారో ఆ సందర్భాలు మనం చదువుకుంటూ పోతే, ఏంటి వీళ్ళు ఇంత వయసులో ఇంత జ్ఞానమా, ఎంత లోబడి తత్వమా, ఎంత వినయమా అని అనిపిస్తుందండి. ప్రియమైన దేవుని వల్లరా, అలా మరియ తల్లి ఆ వయసులో గర్భవతి అయింది. బాగా ఆలోచించండి, ఆ వయసులో ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన సంగతి ఎవరికి తెలిసింది? ఏమండి, వారేకము కాకమునుపు అనుంది కదా, వారేకము కాకమునుపు తాను గర్భవతిని అయిన సంగతి ఎవరికి చెప్పింది? ఆమె యోసేపుకు చెప్పింది. యోసేపుకు ఆ విషయం తెలిస్తే ఆయనకి అర్థం కావట్లేదు, ఏంటి పరిస్థితి. ఏమండి, ఆ వయసులో ఎంత బాగా ఆలోచించాడో చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఆ వయసులో తనకు భార్యగా ఉన్న ఒక స్త్రీ మరియా, ఆమె గర్భవతి అయింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడో తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త మనం చూడగలిగితే 1వ అధ్యాయము, ఏమండి 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి అని రాయబడింది. చూడండి, ఆ వయసులో దేవుడు అతనికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అతడు నీతిమంతుడు. ఏమండి, అతను నీతిమంతుడు అని చుట్టుపక్కల చెప్పటం కాదు, అతను నీతిమంతుడు అని తన కుటుంబంలో ఉన్న వాళ్ళు చెప్పటం కాదు, అతను నీతిమంతుడు అని దేవుడే చెప్తున్నాడు. అర్థమైందా? దేవుడే ఒక వ్యక్తిని నీతిమంతుడు అన్నాడు అని అంటే అతను ఎంత వినయ విధేయతలతో భూమి మీద గొప్పగా బ్రతుకుతున్నాడో ఆలోచించండి. అందరికీ ఈ స్టేట్మెంట్ ఉండదండి, నీతిమంతుడు అనే స్టేట్మెంట్ అందరికీ ఉండదు. మొట్టమొదటిగా నీతిమంతుడు అనిపించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? నోవహు గారు. ఏమండి, నోవహు చేసిన పనేంటో మీకు తెలియంది కాదు. ఆ తర్వాత నీతిమంతుడుగా పిలువబడిన వ్యక్తి ఎవరో తెలుసా? ఒక అబ్రహాము గారు. అంటే నీతిమంతుడు అని పిలుస్తున్నాడు దేవుడు అని అంటే అతను ఎంత గొప్పవాడో, ఎలాంటి భావాలతో కలిగి ఉన్నవాడో మీరు ఆలోచించాలి. అంటే యోసేపు నీతిమంతుడు. నీతిమంతుడు అని ఎవరిని అంటారు అని అంటే దేవుడు చెప్పిన మాటలను చెప్పింది చెప్పినట్టుగా చేసే వాళ్ళని నీతిమంతులు అని అంటారు. అర్థమైందా? నోవహు, నువ్వు ఓడ కట్టాలయ్యా, ఓడ కట్టాలి. ఓడ కట్టడం అంటే ఏదో ఎగ్జిబిషన్లో కట్టిన వాళ్ళలాంటిది కాదు. నువ్వు ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశులు 2 చొప్పున లోపలికి వెళితే వాటికి కావలసిన సమస్త ఆహారము లోపల పేర్చుకుంటే మీ ఎనమండుగురు వెళితే ఎంత పెద్ద ఓడ కావాలో అంత పెద్ద ఓడ నువ్వు కట్టాలి అని అంటే కడతానయ్యా అని కట్టేశాడు. అర్థమైందా? అబ్రహాము గారిని నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని అంటే మారు మాట మాట్లాడకుండా తన కుటుంబంతో దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు చూపించే దేశం అంటే ఈ ఏటి అగ్రహారం, ఆ పక్కన ఉన్న ఇంకోటో, ఆ పక్కన ఉన్న ఇంకోటో కాదు. అర్థమైందా? మన భారతదేశానికి పైనుంచి కింద దాకా ఎంత దూరం ఉంటుందో అందులో సగం దూరం వెళితే ఎంత దూరమో అంత దూరం ఆయన చూపించమన్న దేశానికి వెళ్ళమంటే వెళ్ళటం అనేది. ఏమండి, చూడండి ఎంత భక్తి పరులో వాళ్ళు. అలాంటి వాళ్ళని నీతిమంతుడు అని పిలిచాడు దేవుడు. ఇక్కడ యోసేపు గారిని కూడా ఏమని పిలుస్తున్నాడు? ఏమండి, యోసేపు గారికి ఉన్న టైటిల్ ఏంటి? నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. గర్భవతి అయింది. గర్భవతి అయిన విషయం ఇతనికి తెలిసిపోయింది. తెలిసిన తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నాడు? నీతిమంతుడు కనుక ఆమెను అవమానపరచకూడదు అని. అదేంటండి, నీతిమంతుడు అవటం ఏంటి, వదిలేయాలనుకోవటం ఏంటి అని మీరు అనొచ్చు, అంతే కదా.
ఒక పక్క నీతిమంతుడు అంటున్నారు, మరొక పక్క వదిలేయాలి అనే ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందండి? నీతిమంతుడైతే వదిలేయకూడదు కదా అని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని వల్లరా, నీతిమంతుడు అని అంటే చట్టంలో, వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్ర చట్టంలో ఒక విషయం రాయబడింది. తర్వాత చదువుకోండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము మీరు చూడగలిగితే, అందులో ఎవరైనా సరే వివాహం అయిన తర్వాత కన్య కాదు అనేటువంటి విషయం భర్తకు తెలిస్తే, బాగానండి, ఈమె కన్య కాదు అనే విషయం భర్తకు తెలిస్తే 10 మందికి సభ పెట్టి అందులో తల్లిదండ్రులను పిలిచి మీ అమ్మాయి కన్య కాదు అని ఆమెను వదిలించుకోవచ్చు అని ధర్మశాస్త్రంలో రాయబడింది. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. భర్తకి ఈమె కన్య కాదు అనే విషయం తెలిస్తే, అర్థమైతే, ఆ విషయం పబ్లిక్లో లేదా పెద్దల్ని పిలిచి, తల్లిదండ్రులను పిలిచి, ఇదిగో మీ అమ్మాయి కన్యక కాదు అనే విషయం రుజువు చేసి ఆమెను విడనాడవచ్చు అనేటువంటి రూల్ అనేది మరి ధర్మశాస్త్రంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం తర్వాత మీరు చదువుకుంటే అందులో మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆమెను బహిరంగంగా అవమానపరచక, అందుకే నీతిమంతుడు అని రాయబడింది. అంటే నీతిమంతుడు ఏం చేయాలి? వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. అంటే వదిలివేయటం అనేది వాక్య ప్రకారముగా కరెక్టేనా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. వదిలివేయటం అనేది వాక్య ప్రకారంగా కరెక్టు. ఎందుకంటే గర్భవతి అయిందంటే తనకున్న అనుమానం ఏంటి? ఈమె కన్యక కాదు అని. కనుక రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. బాగా ఆలోచించండి. రహస్యంగా అవమానపరచకూడదు, కన్యత్వ పరీక్ష చేయకూడదు, 10 మందిని పిలవకూడదు, అవమానపరచకూడదు అని ప్రియమైన దేవుని వల్లరా అనుకున్నాడు. అవమానపరచకూడదు ఈమెన్ని, కానీ వదిలేయాలి, వాక్య ప్రకారంగా వదిలేయాలి, కానీ అవమానపరచకూడదు అనుకున్నాడట. వెంటనేనండి ఆ రాత్రికి తనకు ఒక కల వచ్చింది. ఆ కలలో వివరంగా దేవదూత చెప్పింది. చూడండి ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. మత్తయి సువార్త యోసేపు గారి గురించి ఇప్పుడు మనం ఆలోచన చేయబోతున్నాం. యోసేపు గారి గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఆలోచించుకుంటున్నాడంటే ఎందుకండి? తనలో తాను ఎందుకు ఆలోచించుకుంటున్నాడు? ఇవి 10 మందిలో పెట్టే విషయాలు కాదు. చాలామంది అండి 10 మందిలో పెట్టని విషయాలను 10 మందిలో పెడుతుంటారు. ఏమండి? 10 మందిలో పెడుతుంటారు. వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకోరు, ఒక నిర్ణయం తీసుకోరు. 10 మందిలో పెట్టకూడని విషయం ఇది. కనుక ఇదిగో 10 మందిలో పెట్టకూడదు అని తనలో తాను ఏం చేస్తున్నాడు? ఆలోచించుకుంటున్నాడు. ప్రభుదూత చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? ఏమండి? నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఇదిగో ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని రాయబడింది. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించటం అంటే ఏంటి? ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో, ఎవరిలో అయితే ఆయన నివసిస్తాడు, లేదా ఎవరిలోకైతే ఆయన వస్తాడో వారిలో ఒక అతీతమైనటువంటి శక్తులు అనేవి వస్తూ ఉంటాయి. అతీతమైనటువంటి శక్తులు. ఉదాహరణకి పరిశుద్ధాత్ముడు సంసోనులో ఉన్నాడు కనుక ఎవరి మానవునికి ఉండేటువంటి బలం కాదు ఆయనకి, అంతకంటే ఎక్కువ బలం ఆయనకి ఉంది. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఇక అతనిలో ఆ బలం అనేది ఉండదు. అర్థమైందా? అది సంసోన్లో మనకు కనపడుతుంది. అదే విధముగా పరిశుద్ధాత్ముడు కొంతమందిలో ఉండటం వలన, అపోస్తుల్లో ఉండటం వలన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రపంచ దేశపు భాషలు వాళ్ళు మాట్లాడారు. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. ప్రపంచ దేశపు భాషలు వాళ్ళు మాట్లాడారు. అంటే పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి అని అంటే, ఎవరిలో అయితే ఆయన ఉంటాడో వాళ్ళకు సహజంగా ఉండేటువంటి లక్షణాలు కాకుండా అతీతమైనటువంటి శక్తులు అనేవి వస్తాయి. అదే విధముగా ఒక భార్య ఒక భర్త కలిస్తే పుట్టేటువంటి బిడ్డలు సహజం, కానీ
పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకొనుట వలన ఆమెలో, ఆమె శరీరములో ఉండేటువంటి ఒక మార్పు వచ్చింది. ఏంటో తెలుసా? ఆమె గర్భవతి అయ్యింది. అది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించటం అంటే. కనుక ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియాలి. తెలిస్తే కొంతమందికి మనం సమాధానం చెప్పగలుగుతాం, కొంతమందికి మనం వివరంగా అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. ఎంతోమంది అవమానపరుస్తూ ఉంటారు, ఎంతోమంది వాళ్ళకి తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కనీసం మనకైనా కొన్ని విషయాలు తెలియాలి. కనుక అలా తెలిసినప్పుడే ఎదుటి వాళ్ళ నోరిని మనం ఏం చేయగలం? మోయించగలుగుతాం. ఇది పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవటం అంటే. కనుక యోసేపుకు ధైర్యం చెప్పింది, ఇదిగో నువ్వేం భయపడొద్దయ్యా, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, మనిషి వలన కాదు. కనుక మనిషి వలన కానప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కనుక నువ్వు ఆమెను చేర్చుకో అనగానే వెంటనే దేవుని చిత్తానికి లోబడి ఆ మరియను యోసేపు చేర్చుకున్నాడు. చూడండి, అంటే యోసేపు చేర్చుకుంటే పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఏమండి, ఇందాకే చెప్పాను, వీళ్ళిద్దరికి ప్రధానము చేయబడిన తరువాత వాళ్ళు తప్పు చేశారు, పెళ్ళి అవ్వకముందే తప్పు చేశారని సమాజానికి తెలిస్తే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపుతారు. కానీ అంత పెద్ద విషయమైనా సరే ఏం జరిగినా పర్వాలేదు అని తనను తాను ఏమండి చావటానికి సిద్ధపడ్డాడు యోసేపు గారు. ఒకటి. రెండోది ఏంటో తెలుసా? ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. ఏమండి, ఒక్కసారే కల వచ్చింది, మనకు 10 కళలు వచ్చినా దేవుడు చెప్పింది చెయ్యం. అర్థమైందా? ఒక్కసారే ఆయనకి కల వచ్చింది, చేర్చుకున్నాడు. అర్థమైందా? అంటే దేవుని మాటకు ఎంత విధేయుడో మీరు ఆలోచించండి. యోసేపు గారికి 4 కళలు వస్తాయి. ఆ 4 కళలో మొదటి కళ వచ్చింది, ఒబే అయ్యాడు, మరియ తల్లిని చేర్చుకున్నాడు. ఒకటి. తర్వాత బెత్లెహేము వెళ్ళాలి. బెత్లెహేము వెళ్ళిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత పశువుల పాకలో, ఎక్కడా స్థలం లేకపోతే ఎక్కడ పరుండి పెట్టారు ఆయన్ని? పశువుల పాకలో. ఏమండి, పశువుల పాకలో పరుండి పెట్టిన తర్వాత అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలియదేం కాదు. పశువుల పాక ఏమైనా శుభ్రంగా ఉంటుందండి? అక్కడే పాసిపోస్తూ ఉంటాయి, అక్కడే పేడేస్తూ ఉంటాయి, అక్కడే దోమలు, ఈగలు, భయంకరమైన వాసన. అలాంటి పరిస్థితులు కూడా దేవుని కుమారుడి కోసం, యేసుక్రీస్తు వారి కోసం, లోక రక్షకుడి కోసం ఆయన బెత్లెహేము వెళ్ళి అక్కడ అలాంటి పరిస్థితులను అనుభవించటానికి, తన కుమారుడు కాదు, ఆ విషయం మరియ తల్లికి తెలుసు, యోసేపుకు తెలుసు. అది ఆ బిడ్డ యోసేపు కుమారుడు కాడు, ఆ బిడ్డ దేవుని కుమారుడు. అయినప్పటికీ తన కుమారుడు కాని బిడ్డ కోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు అని అంటే అన్ని కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటిలోకి వెళ్తారు. పశువుల పాకలో నుంచి ఎక్కడికి వెళ్తారు? ఇంటిలోకి ఏదో ఒక ఇల్లు చూసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన తర్వాత జ్ఞానులు వస్తారు. జ్ఞానులు వచ్చి వెళ్ళిపోతారు. సుమారు అప్పటికి 1 సంవత్సరం అలా గడుస్తుంది. 1 సంవత్సరం అక్కడ గడవాలి అని అంటే తను ఏదో ఒక పని చేసుకోవాలి. ఏం పని చేసేవాడు? చెక్క పని చేసేవాడు. ఇదిగో ఆయనకేమైనా కంపెనీ లేదు, పెద్ద కంపెనీ. ఇంటింటికి వెళ్ళటం, మీ ఇంట్లో మంచాలు ఇరిగిపోయినాయా, మీ ఇంట్లో కుర్చీలు ఇరిగిపోయినాయా, ఇదిగో నేను బాగు చేస్తాను అని ఒక చెక్క పెట్టి తీసుకొని ఇదిగో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదో కష్టపడి పనిచేసి 4 రూపాయలు వస్తే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. ఏమండి, ఊరు కాని ఊరు, ఆ ఊరిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అనుభవిస్తున్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ దేవుని కుమారుని గురించి ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే జ్ఞానులు వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి కళ. ఏమండి, రాత్రి కళ దేవదూత వచ్చింది. వచ్చి ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఇమ్మీడియట్గా సర్దుకోవాలి, ఇక్కడి నుంచి హేరోదు చంపాలనుకుంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో అనగానే, ఇక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోమంటే ఏమండి పక్కన ఉన్న చుట్టుకొండ దగ్గర పోవటం అనుకుంటున్నారా? వేరే దేశం అండి అది. ఈ దేశం కాదు, ఇజ్రాయెల్ దేశం కాదు, అది వేరే దేశం, ఐగుప్తు అనే దేశం. రాత్రికి రాత్రి మరియాలే కలొచ్చింది. ఏంటి పరిస్థితి? ఇదిగో ఈ బిడ్డను చంపాలనుకుంటున్నారు, ఈ బిడ్డను చంపాలనుకుంటున్నాడు. ఇక చూసుకోండి, బట్టలు గిట్టలు ఇవన్నీ సర్దుకొని రాత్రికి చూడండి. ఆ మాట ఒకసారి చూద్దామా? ఏమంటే 2వ అధ్యాయము, ప్రియమైన దేవుని వల్లరా, 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై అని రాయబడి, ప్రత్యక్షమై
హేరోదు ఆ శిశువులను సంహరింపవలన ఆయన వెతుకుపోవచ్చున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపో అనగానే రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని అని రాయబడింది. రాత్రికి రాత్రి శిశువును తల్లిని తీసుకొని వెళ్ళిపోవటం అంటే చిన్న విషయమా ఏమండి? ఐగుప్తు అంటే అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళాలంటే కనీసం 2-3 రోజుల ప్రయాణం అట. 2-3 రోజుల ప్రయాణం. ఆ బిడ్డని తీసుకొని, ఆ చంటి బిడ్డను తీసుకొని, ఆ తల్లిని తీసుకొని రాత్రికి రాత్రి ప్రయాణమై 3 దినాల ప్రయాణం చేసి ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. అక్కడ కొంతకాలం ఉంటాడు. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ కలొచ్చిద్ది. ఏమన్నా తెలుసా? ఇదిగో యేసును చంపాలనుకుంటున్న వ్యక్తి చచ్చిపోయాడు, ఇక నువ్వు ఇశ్రాయేలు వెళ్ళిపో అంటాడు. అర్థమైందా? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అన్నీ సర్దుకొని మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఇదిగో గలిలియలోని నజరేతుకు వెళ్ళు అని 4వసారి కల వచ్చింది. ఆ 4వసారి కల వచ్చినప్పుడు గలిలియలోని నజరేతుకు వెళ్తాడు. చూడండి బిడ్డను ఎలా కాపాడుతున్నాడు. యేసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏమండి? దేవుని మాటకు లోబడిన వ్యక్తి, దేవుని మాటకు లోబడిన వ్యక్తి, ప్రాణాలకు తెగించిన వ్యక్తి, ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఈరోజు ఎంతమంది దేవునికి లోబడ్డారు చెప్పండి? ఎంతమంది యేసును రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళకే కదా ఆనందం. ఎవరికండి ఆనందం? ఎవరికి సంతోషం? ఎవరికి సందడి? యేసుక్రీస్తు వారి వలన మేలును అనుభవించిన వాళ్ళు. మీరు ఏ మేలు అనుభవించారు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? లోకంలో ఉన్న ప్రజల యొక్క పాపముల నుండి తీసివేయటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి మీ పాపాలు తొలగించుకున్నారా? మీ పాపాలు మీ దగ్గర ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. అవి అర్థమైందా? మీ మీదనే ఉన్నాయి, అవి ఎక్కడికి పోలా. మరి పెట్టుకొని నేను పండగ చేస్తానంటే అది దేవుడు సంతోషపడతాడా? ఆయన వచ్చింది మనలో నుండి దేవునికి విరోధమైనవి తీసివేయటానికి. మరి ఆయన వచ్చాడు, చేశాడు, త్యాగం చేశాడు, సిలువలో మరణించాడు, 3వ దినాన ఆయన తిరిగి లేచాడు, నన్ను నమ్మండి అన్నాడు. ఎంతమంది నమ్మారు? ఎంతమంది నమ్మారు? ఎంతమంది ఆయన్ని స్వరక్షకుడిగా అంగీకరించారు? మొట్టమొదటిగా యేసును స్వరక్షకుడిగా అంగీకరించింది ఎవరో తెలుసా అండి? యోసేపు. ఎందుకో చెప్పమంటారా? ఆయనకి ఆ పేరు పెట్టింది యోసేపే. యేసు వారికి యేసు అని పేరు పెట్టమన్నారు కదా దేవదూత వచ్చి. ఆ పేరు పెట్టింది ఎవరు అనుకుంటున్నారు? యోసేపే. యోసేపు పేరు పెడుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు అనే పేరు పెడుతున్నాడంటే ఆయన నాకు రక్షకుడు, నాకు కూడా ఆయన రక్షకుడు. అది యోసేపులో ఉన్న గొప్పతనం. ప్రియమైన దేవుని వల్లరా యోసేపు నీతిమంతుడండి. ప్రాణత్యాగానికైనా సరే సిద్ధపడిన వ్యక్తి, దేవుని మాటలకు లోబడేటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఎంతమంది దేవుని మాటలకు లోబడుతున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.